అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తాడేపల్లిలో విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. జగన్ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వంశీ, విజయవాడ కార్పొరేషన్ సంబంధించిన 47 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే 10 మంది 47 విజయవాడ కార్పొరేషన్లో ఉన్న 47 వైసీపీ అభ్యర్థుల్లో 10 మంది పార్టీ మారిన పరిస్థితుంది, కూటమి పార్టీకి వెళ్ళిన పరిస్థితుంది. అయితే మిగతా వారితో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. మిగతా అయితే ఎవరైతే 39 మంది డివిజన్ కార్పొరేటర్లు ఉన్నారో ఈ 39 మందితో డివిజన్ కార్పొరేటర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో సమావేశమయ్యారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లో మున్సిపాలిటీలో ఇప్పటికే వైసీపీని విడేసి తెలుగుదేశం పార్టీలో చేరటం, బీజేపీలో చేరటం, పార్టీలు ఫిరాయించిన పరిస్థితి కనబడుతుంది. అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ విజయవాడలో కూడా తలెత్తకుండా విజయవాడ కార్పొరేషన్లో బలంగా ఉన్న వైసీపీని అట్లానే బలంగా ఉంచే ప్రక్రియలో ఆపరేషన్ మొదలుపెట్టాడు. అయితే ఇప్పటికే 10 మంది మొత్తం 49 మంది డివిజన్ నాయకులు విజయవాడ కార్పొరేషన్లో వైసీపీలో ఉండగా ఈ 49 మందిలో 10 మంది ఇప్పటికే పార్టీ మారి కూటమి పార్టీలో చేరారు. అయితే 3 బీజేపీలోకి, మిగతా వారు టీడీపీ